రైట్ కవిత వ్యాఖ్యల పైన మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్ కుమార్, మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలకు సంబంధించి కవిత లీగల్ నోటీసులు పంపారు. వారంలోగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తారు. అలాగే కేటీఆర్ మీద, అలాగే ప్రభుత్వ భూముల్ని కొన్ని సంస్థలకు సెలెక్టివ్గా ఎలా కట్టబెట్టారో కూడా ఆమె ఆధారాలతో సహా చూపిస్తున్నారు. సో ఎలా చూడాలి ఈ కవిత వ్యాఖ్యలు, ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయనుకోవచ్చు? వాస్తవంగా కవిత జనం బాట పేరుతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. ఆయా పర్యటనలో ఆమె రకరకాల అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల మాధవరం కృష్ణారావుకు సంబంధించి కుకట్పల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు పైన ఆమె కొన్ని విమర్శలు చేశారు. దానికి ప్రతిగా మాధవరం కృష్ణారావు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కవిత కుక్క పేరు విస్కీగా పెట్టుకుంది, ఈమె తన లిక్కర్ దందాతో అటు బీఆర్ఎస్ ప్రతిష్టను మంటగల్పింది, తండ్రి పరువు తీసింది అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కవిత తన భర్త ఇద్దరూ కలిసి ఒక ల్యాండ్ను చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసుకొని పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. ప్రభుత్వం అధికారంలో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో అనేక పైరవీలు కవిత భర్త చేసుకొని తద్వారా కోట్ల రూపాయలు గడించారనే ఆరోపణలు ఆయన చేశారు. దానిపైన చాలా ఘాటుగా స్పందించారు కవిత. ఈరోజు మాధవరం కృష్ణారావు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయన చేస్తున్న అక్రమ దందా, అవినీతి పనులన్నింటినీ కూడా ఆధారాలతో బయట పెడతానంటూ ఆమె మొన్న విమర్శించారు. ఈరోజు దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా బయట పెట్టారు. ఏ రకంగా అక్కడ భూముల బదలాయింపు జరిగింది, ఈ బదలాయింపు వెనకాల ఎవరెవరున్నది, వీటిలన్నింటినీ కూడా ఆమె ఆధారాలతో సహా బయట పెట్టారు. మాధవరం కృష్ణారావుకు లబ్ధి చేకూర్చే విధంగా కేటీఆర్ పావులు గదిపారు. ఏ కంపెనీలకు ఎలా భూములు కేటాయించారు అనేది కూడా ఆమె ఆధారాలతో సహా చేశారు. ఇంకా అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలు తన పైన చేస్తున్న విమర్శలపైన కూడా కవిత ఘాటుగా స్పందించారు. ఆడపిల్లనని తనపైన ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అంతేకాకుండా గతంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్లో కోడి పందాలు జరిగాయి అంటూ కేసు కూడా నమోదైంది. కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోవడం వెనకాల ఎవరున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేటీఆర్ బినామీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పొద్దున లేస్తే కేటీఆర్తోనే ఉంటాడంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రామన్న అనేక సంతకాలు పెట్టారు. సెయింట్ గోబెన్స్ ల్యాండ్ కావచ్చు, అలానే ఇప్పుడు అక్కడ బాచ్పల్లిలో కడుతున్న ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి భూములు ఏ రకంగా కేటాయింపులు చేశారు, ఇవన్నీ చేసింది కేటీఆర్ కాదా అంటూ కూడా ఆమె అన్నారు. అంతేకాకుండా మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు ఆమె ఇప్పటికే ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేశారు. టీ న్యూస్, అటు బీఆర్ఎస్ సంస్థ, మీడియా సంస్థ టీ న్యూస్తో పాటు అటు బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులకు లీగల్ నోటీసులు పంపించారు. ఖచ్చితంగా దీనిపైన వారం రోజుల లోపల క్షమాపణ చెప్పకపోతే వాళ్ళపైన అంతా కూడా కఠిన చర్యలు తీసుకుంటానంటూ చెప్పింది. 10 ఏళ్ళు తాను ఆ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, తాను ఎంపీగా 5 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నా, తాను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా తన భర్త పైన ఒక్క ఆరోపణ రాలేదు. అధికారంలో కూడా ఆయన ఎప్పుడు కూడా కలగజేసుకోలేదు. కానీ ఇప్పుడు కావాలని బురద జల్లే విధంగా ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ అక్టోబర్ 2023 ఎన్నికల కన్నా ముందు గుట్టు చప్పుడు కాకుండా ఈ భూములన్నింటినీ కూడా బదిలీ చేసింది ఎవరు, వీటికి సంతకాలు చేసింది ఎవరు, కేటీఆర్ కాదా అంటూ ఆమె ఆధారాలతో సహా బయటపెట్టారు. వాస్తవానికి కొన్ని భూములు లీజులకు ఇచ్చారు. ఆ లీజులకు ఇచ్చిన భూముల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టాల్సింది. కానీ అటు ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూములు ఎలా అమ్మారు, ఆ ఫైల్ పైన సంతకం చేసింది కేటీఆర్ కాదా అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. అంతే కొన్ని సంస్థలకు సెలెక్టివ్గా వాటికి లబ్ధి చేకూర్చలేదా, పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టలేదా కూడా అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయ ఉంటే ఏ రోజుకైనా తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా ఆమె ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా తాను ఊరుకునే వ్యక్తిని కాదు, ఒక్కొక్కల తాట తీస్తానంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పటికే పార్టీలోంచి నన్ను వెళ్ళగొట్టారు కదరా అంటూ ఆమె సంబోధించారు. అయినా కూడా మీ కళ్ళు చల్లబడతలేవు, నేను ఎక్కడా కూడా వెనక్కి తగ్గేదాన్ని కాదు, ఖచ్చితంగా మీరు నా పైన ఆరోపణలు చేశారు కాబట్టి ఆ ఆరోపణలన్నిటికీ కూడా తాను సమాధానం ఇస్తాను. తాను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, నేను కేవలం
5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్న మరొకసారి తనకు ఎంపీగానే అవకాశం ఇవ్వాలంటూ నేను కోరాను. ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో కూడా నేను పార్లమెంట్లో పెద్ద ఎత్తున వివిధ ప్రజా సమస్యలపైన గళమెత్తాను, గొంతు చించుకొని అరిశాను అంటూ చెప్పారు. అంతేకాకుండా తనకు బలవంతంగా ఎమ్మెల్సీని కట్టబెట్టారనే సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తనకు అసలు ఎమ్మెల్సీ కావడమే ఇష్టం లేదు, అయినా కూడా తనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఒకసారి హోల్లో పెడదాము. కవిత ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏ రోజుకైనా సరే సీఎం అవుతాను, నాకు కూడా టైం వస్తుంది అంటూ కూడా ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒకసారి చూద్దాం ఏమన్నారు. సో లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వాడిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరిన. అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే తరే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. రైట్, పవన్ కవిత ఏమన్నారో చూసాము. ఏదో ఒక రోజు దేవుడి దయ వల్ల సీఎం అవుతాను, అప్పుడు మాత్రం 2014 నుంచి జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా నేను ఆరా తీస్తాను అని చెప్పారు. సో ఎలా చూడాలి కవిత వ్యాఖ్యలని? ఆమె అంటే ఇప్పుడు సీక్వెన్సెస్ అన్ని కూడా చూస్తున్నాము. పార్టీ నుంచి బయటికి రావడం, జాగృతి పెట్టడము, ఆమె కొత్తగా ప్రజా సమస్యల మీద గళమెత్తడం, ఇవన్నీ కూడా ఏ విధంగా చూడాలి? సీఎం అవుతారన్న ఆకాంక్షతోటి పార్టీ నుంచి సెపరేట్ అయ్యారా, లేకపోతే బీఆర్ఎస్లో ఆమెకు అటువంటి సిచ్యువేషన్స్ లేవా, ప్రిఫరెన్స్ లేదా? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపైన కవిత గురుగానే ఉన్నారు. పార్టీ సరైన విధానంలో నడవడం లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అయినా ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేయాలి, సోషల్ మీడియా వేదికగా కాదు అంటూ ఆమె ఒక లేఖ రాశారు. ఆ లేఖ బహిర్గతం కావడం, దానిపైన కవిత చాలా తీవ్రంగా స్పందించారు. తన తండ్రి చుట్టూతా దయ్యాలున్నాయంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నుంచే ఆమె పార్టీకి, కుటుంబానికి అంతే స్థాయిలో దూరంగా జరిగారు. తర్వాత ఆమె తెలంగాణ జాగృతిని తాను విస్తృతం చేస్తానంటూ ఆమె ప్రకటించారు. అటు జనం బాట పేరుతో ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తనకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి. తనను రాజకీయంగా ఎదగకుండా బీఆర్ఎస్ పార్టీలో తన సొంత వాళ్ళే తను తొక్కేశారనే ఆవేదన, ఆక్రోశాన్ని ఆమె గతంలో కూడా వెలుబుచ్చారు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో అనేక ఆధారాలను బయటపెడుతూ గతంలో కేటీఆర్ చేసిన అక్రమాలు కావచ్చు, కేటీఆర్ ఏ రకంగా భూమి బదలాయింపులు చేశారు, మాధవరం కృష్ణారావు ఏ రకంగా అక్రమాలు చేశారు అనే విషయాలన్నీ కూడా డాక్యుమెంట్లతో సహా బయటపెడుతూ ఆమె భవిష్యత్తులో ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రి అయ్యి తీరుతాననే విశ్వాసాన్ని కూడా ఆమె ప్రకటించారు. ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రిని అవుతాను, అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలన్నిటిపైన కూడా తాను ఎంక్వైరీ చేస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఖచ్చితంగా దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ఇది అందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దాన్ని ఇప్పుడు కవిత నిర్ధారించినట్లుగా అయింది. అంతేకాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన హిల్ట్ పాలసీ పైన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ కవిత చాలా కీలకమైన విషయాన్ని మాట్లాడింది. అసలు హిల్ట్ పాలసీకి బీజం వేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా ఈ ప్రెస్ మీట్లో ఆమె చెప్తూ వచ్చారు. డిస్టిలరీ భూములు అమ్మింది ఎవరు, సెయింట్ గోబన్స్కు భూములు ఇచ్చింది ఎవరు, అనేక భూములన్నీ కూడా అటు అక్రమంగా పెద్ద పెద్ద సంస్థలకి కట్టబెట్టారు. వీటిలన్నిటి వెనకాల కేటీఆర్ఏ ఉన్నారంటూ ఆమె చెప్తూ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు మాధవరం కృష్ణారావు వెనకుండి ఎవరైతే ఆరోపణలు చేపిస్తున్నారో ఆ గుంటనక్కల సంగతి కూడా బయట పెడతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం
సంచలనంగా మారే. దీనిపైన మరి బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే కవిత అటు జనం బాట పట్టిన తర్వాత బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొదట్లో కొంతవరకు సంయమనం పాటించారు. తెలంగాణ జాగృతి పార్టీ పెట్టిన తర్వాత కూడా కొంత సంయమనం పాటించారు. కానీ ఇటీవల మనం చూసినట్లయితే కవిత పైన అటు హరీష్ రావు మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయడంలో కేటీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉన్నారు. కవిత గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకుండా దాటవేస్తూ ఉన్నారు. కానీ ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కవిత పైన డైరెక్ట్గానే అటాక్కి దిగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే మొన్న అటు మాధవరం కృష్ణారావు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా కవిత అయితే తన పైన వచ్చే ప్రతి విమర్శకు తాను తిరిగి జవాబిస్తాను. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే తెలంగాణ కోసం నిజంగా కొట్లాడి అమరులయ్యారో వాళ్లకు న్యాయం జరగలేదు. కాబట్టి వాళ్ళకి నేను ఇప్పటికీ క్షమాపణ చెప్తూ ఉన్నాను. కానీ ఈ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా ఎప్పటికైనా సరే తాను వెలికి తీస్తాను అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సంచలనంగా మారే. దీనిపైన మరి బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు, కవిత వ్యాఖ్యలను ఏ రకంగా తిప్పికొడతారు, ఇప్పుడు కవిత ఇచ్చిన డాక్యుమెంట్లను పైన వాళ్ళు ఏ రకంగా సమర్థించుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. రాధిక. రైట్ పవన్, రైట్ ఫ్రమ్ లేఖ లీక్ అవ్వడం దగ్గర నుంచి కూడా జాగృతి సపరేట్ అయ్యి జాగృతి పెట్టడము, ఇప్పుడు ద్వితీయ శ్రేణి బీఆర్ఎస్ నాయకులు కవిత మీద చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడం కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా చూడాలి? అసలు కవిత ఎలాంటి వ్యూహంతో ఉంది, రాజకీయంగా ఎలా ముందుకెళ్ళబోతుంది అని అనుకోవచ్చు? ఖచ్చితంగా ఆ కవిత అయితే తన రాజకీయ ఆకాంక్షలను బయటపెట్టింది. ఖచ్చితంగా తాను తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నానంటూ ఆమె చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ చేయడం లేదు, సరైన పోరాటాలు చేయడం లేదు. కాబట్టే తాను జనం బాట పట్టాను అంటూ కవిత చెప్తూ వస్తుంది. కాబట్టి ఆమె చాలా క్లియర్గా అటు బీఆర్ఎస్తో విభేదిస్తూ వస్తుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కవిత తెలంగాణ జాగృతి తరపున కొంతమంది అభ్యర్థుల్ని బలపరిచారు. 2 గ్రామ సర్పంచులను కూడా గెలుచుకున్నారు. క్షేత్రస్థాయిలో తాను తిరుగుతాను, ఖచ్చితంగా పార్టీని తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తా, రాబోయే రోజుల్లో ఏ రకంగా ఎన్నికల్లోకి వెళ్ళాలి లేకుంటే ఏ రకంగా ప్రజాక్షేత్రంలో నిలవాలనేది ఇంకా పూర్తి స్థాయిలో ఆమె బయట పెట్టకపోయినప్పటికీ తన ఆకాంక్షలు మాత్రం ముఖ్యమంత్రి కావాలి లేకుంటే రాజకీయ పరంగా ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆకాంక్షలు మాత్రం ఆమె పదే బయట పెడుతూ ఉన్నారు. కానీ ఇటీవల వరుసగా ఆమె పైన రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అటు భూములకు సంబంధించి కావచ్చు, అట్లనే మద్యం కుంభకోణానికి సంబంధించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఆమె పైన చేస్తున్న ఆరోపణలు, వీటిలన్నింటినీ కూడా ఆమె చాలా క్లియర్గా తిప్పికొడుతున్నారు. రాబోయే రోజుల్లో తాను ఈ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్ని అక్రమాలను కూడా బయట పెడతాను, భవిష్యత్తులో ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రిని అవుతాననే విశ్వాసాన్ని కవిత ప్రకటిస్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్. సార్ లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సింది అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగాను. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరినా. నేను అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. 5 ఏళ్ళు నన్ను ఓడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టిరు కదా, వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నేను అప్పటికి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే, నాకు తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళలో కట్టెలు పెట్టుడు, కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు. నువ్వు ఎట్లా కలుస్తావు, అక్కతో నీకేం పని? హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది,
బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోట్ నుండి వస్తుంది, ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోట్ నుండి వస్తుంది. అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే ఆడపిల్ల బయట తిరుగుతుంది, ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు, బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు, ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. నేను మీలాగా పారిపోయే పిరికిపందని కాదు. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నేనేం తప్పు చేయలేదు. బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా. నాకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు, ఎవరితో వ్యాపారం లేదు. నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం. అమెరికా నుండి 2004లో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా, ఆయన వ్యాపారంలో ఉన్నాడు. ఇల్లు గడవాలి కదా, మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే. నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేను. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయిండు, అన్నీ తెలుసు సంగతులు. చెప్పలేదు, ఎందుకంటే సిగ్గుపోతుంది తెలంగాణ వాళ్ళదని. నవ్వేటోళ్ళ ముందట జారిపడొద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు. మీరు ఊరికే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టా లేదు నా దగ్గర. ప్రభుత్వం నుండి లీజుకి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి, ఆ సంతకాలు పెట్టింది ఎవరు, పెట్టించడం వెనుకుందెవరు, అది టైం హ్యాస్ టు డిసైడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, చాలా ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు, రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతిమయమని చిత్రీకరించి వచ్చారు. ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే, అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటుంది, కడుపు నిండింది, నేను సీఎం అయినా, అవినీతి అయితే నాకేంది, రాష్ట్రం ఎటు పోతే నాకేంది, వాగ్దానాలు ఎటు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. రైట్, కవిత ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మాధవరం కృష్ణారావు అలాగే టీ న్యూస్కి కూడా లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజులుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కబ్జాలపైన కూడా కవిత సంచలనమైన ఆరోపణలు చేశారు. చూడాలి బీఆర్ఎస్ దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది.